దేశంలోనే అభివృద్ధి సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు గుర్తొచ్చే విధంగా పరిపాలన చేసిన నాయకుడిని విమర్శించడము వాళ్ళ స్థాయికి తగదు. జగన్మోహన్ రెడ్డి ఎవరు కూడా తిరిగి పోవద్దని చెప్తున్నారు లేరు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి తిరిగి పోతున్నట్టు అడ్డుకున్నారని మాట్లాడడము వాళ్ళ మూర్ఖత్వానికి నిదర్శనం. మామూలుగా జనరల్గా వేరే మతానికి సంబంధించి ఉండే వాళ్ళు ఎవరైనా తిరుపతి పోతే గతంలో సోనియా గాంధీ కానీ అబ్దుల్ కలాం కానీ మేము ముందు హిందూ మతం మీద వెంకటేశ్వర స్వామి మీద మాకు విశ్వాసం ఉంది, భక్తి ఉందని వాళ్ళు అప్డేటెడ్ దాన్ని ఏమంటారు డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు దర్శనానికి పోయినది. చాలా సందర్భాల్లో పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా పోయినారు. ఈయనేం గతంలో మేము డిక్లరేషన్ ఈయనే తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుందామని మాట్లాడుతున్నారు. కానీ అధికారం ఆయనే, ముఖ్యమంత్రి ఆయన, అడ్డగించేవాళ్ళు ఉన్నారు. అప్పుడు కూడా చాలా మంది కూడా ఆయన విమర్శించినారు. హిందూ తత్వం ఉండేవాళ్ళు, హిందూ మతం వాళ్ళు కూడా నేను కరెక్ట్ కాదు, నువ్వు డిక్లరేషన్ ఇచ్చి పోవాలని కూడా వాదించినారు. కానీ అవేమో కూడా పట్టించుకునేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆయన పరిపాలన చేసిన రోజులు కూడా ఈ రాష్ట్రంలో 36 అమల్లోనే ఉంది. మీ అందరూ కూడా ప్రత్యక్షంగా ఈ ప్రెస్ వాళ్ళు కానీ మొన్ననే మా తెలుగుదేశంలో నుండి వైసీపీలో చేరిన నాయకులను కానీ గుర్తు నాయకులు కూడా జగన్ పరిపాలన ఏ విధంగా ఉందో, గతంలో ఎన్నిసార్లు ఎన్ని కేసులు మనం పెట్టించుకున్నామో, మీరుండే కార్యకర్తలు అందరూ మీరు కూడా కేసులు ఉన్నాయి. 36 అమల్లో ఉంది. అమల్లో ఉన్న మీరు ధర్నాలు చేయకూడదు, బంధులు చేయకూడదు అనేతో ఇంటికి వచ్చి గృహ నిర్బంధాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ అప్పుడు మర్చిపోయి ఉమామహేశ్వర నాయుడు నోటికి వచ్చినట్లుగా ఆయన స్థాయికి నుంచి చంద్రబాబు నాయుడు మాట్లాడడం చాలా పరిమాణతనంగా ఉంటుంది. మా కార్యకర్తలు ఎవరో సార్ నీకు గుర్తు చెప్పేదాన్ని కూడా మీరు చూడాలంటే అనుమానం లేదు. ఏదో నీ తల రంగాన్ని కూడా వదిలేసుకొని ఏమో ఇన్ఛార్జి కొట్టాలని ఆలోచనతో మాట్లాడుతున్నామేమో. రెచ్చిపోయి బుద్ధి తెచ్చుకొని మనసంగా జ్ఞానంతో మాట్లాడాలా. పెద్దోళ్ళు మాట్లాడతాడు. నీ స్థాయి మించి అంత పెద్ద నాయకులు పెట్టుకొని నువ్వు మాట్లాడితే నీకు సిగ్గుసేటు. నువ్వు అసలు 100 రోజులు పరిపాలన ఇచ్చిండి అమలు చేయలేదు అనుకుంటావు. దాదాపు నీకు ఆయన ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే 4,000 కోట్లు ముస్లింలకు పింఛను ఇచ్చినాడు. మీ నాయకుడి మతానికి 1000 రూపాయలు పంచాలంటే 5 సంవత్సరాలు పట్టింది. మా నాయకుడు చెప్పిన మాట వాగ్దానం నిలబెట్టుకున్న దానికి 1000 రూపాయలు ఒక టైం పెంచి 3 నెలలు బోనస్ కూడా 3,000 రూపాయలు ఇచ్చినాడు. అది మీరు మర్చిపోయినారా? మొన్నని 100 రోజుల్లోనే దాదాపు 7,000 కోట్లు వరదల్లో వచ్చి నష్టపోయిన రాష్ట్రం. నువ్వు ప్రతిపక్ష నాయకునిగా అంటున్నావు. నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా లేదు నీకు. నువ్వు ఎక్కడైనా కానీ ఏ బాధితుడైనా పరామర్శించినావా? విజయవాడలో ఆయన 10 రోజులు నీకు బస్సులో కలెక్టరేట్లలో ఉండి 10 రోజులు కూడా మొత్తం యంత్రాంగాన్ని అంతా నడిపిస్తూ ఎక్కడే ఉండి పరిపాలన సాగించి నీకు అసలు దాదాపు మునిగిపోయిండే ఇళ్ళని కూడా శుభ్రం చేసి మా ఎమ్మెల్యే కూడా ఈట్లు కూడా తన సొంతం ఒక 50,000 రూపాయలు బాధితులకు విరాళం 50 లక్షలు విరాళం ఇచ్చి కూడా మరి అదే అంత మొత్తంలో కూడా అక్కడ పోయి మన కార్యకర్తలు నాయకులు అందరూ పోయి కూడా 3 రోజులు ఉండి కష్టపడి అందరూ కూడా ఇంటింటి తిరిగి సాయం చేస్తారు. మీరు ఎవరైనా కానీ ఎవరో ఏ బాధితున్నారో మీరు మాట్లాడి పరామర్శించినారా? మీకు మాట్లాడేదానికి కూడా సిగ్గుందా? ఎట్లా మాట్లాడతారు మీరు? 100 రోజులు పరిపాలన అమలు ఏది కూడా హామీలు అమలు పరచలేదు. మీరు ఏదో డైవర్ట్ చేసేదానికి తిరుపతి వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నారనేది సిగ్గుచేటు. ఎలాంటే చాలా పవిత్ర, ప్రపంచంలోనే చాలా పవిత్రమైనది తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయము. ఆ దేవాలయం యొక్క పవిత్రతను అందరూ కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి దాన్ని కూడా ఏదో దాన్ని అడ్డం పెట్టుకొని మీరు రాజకీయం చేయాలంటే కూడా తగదు. చంద్రబాబు నాయుడు ఇరువైపు వెంకటేశ్వర స్వామి ఆయన ఎప్పుడు దేవుడిని అడ్డం పెట్టుకుని ఆ రోజు కూడా రాజకీయం చేయలేదు. ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే సంక్షేమం అభివృద్ధి ఆయన ధ్యేయంగా పనిచేస్తారు. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి తెలియజేస్తుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడుతున్నారు.
గత వారం నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచ దేవుడైన వెంకటరామ స్వామిని ఎంత అపవిత్రం చేశారో వీళ్ళు. ఈ విషయాలన్నీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు పెట్టిన దానికి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలా. చంద్రబాబు నాయుడు ఆయన సొంతంగా చెప్పలే, అది గుజరాత్కి పంపించి అక్కడ చెక్ చేసిన తర్వాత అన్ని రిపోర్ట్లు వచ్చిన తర్వాత తిరుపతి లడ్డూలో జంతువులు నెయ్యి కలిసిందని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మీడియాకు చెప్పడం జరిగింది. ఈ రోజు మీరు ఇన్ని మాట మాట్లాడుతున్నారు. తొందరలోనే ఇంకా మీ భవిష్యత్ అంతా తేలుతుంది. తిరుపతి లడ్డులో మీరు కొవ్వు పదార్థాలు కలిపారో లేదో ఇంకా వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. సిట్ వేశారు, సిట్లో వాస్తవాలు తెలుస్తాయి. ఆ రోజు మీ చరిత్ర అంతా గడ్డలు పడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిలిపించి అన్ని దేవాలయాల్లోనూ చంద్రబాబు నాయుడు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు, మనమంతా చంద్రబాబు నాయుడు చేసే ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పని దేవాలయంలో పూజలు చేసేందుకు వస్తున్నారు. ఈ రోజు ఈ నాయకులందరూ చెప్తున్నాం మేము, మీరు గుర్తుపెట్టుకోండి. 100 రోజుల పరిపాలన ఏ విధంగా సాగిందో గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తున్నారు. ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతున్నాడు, 100 రోజుల పరిపాలన చాలా అధ్వానంగా ఉందని. నీకు బుద్ధి అని చెప్పి నేను అడుగుతున్నా. నువ్వు ఆ రోజు ఈ పార్టీలో పనిచేశావు. ఒక్క రోజు నువ్వు ధర్నా చేయలేదు, బయటకు వస్తే ప్రతి ఇంటి దగ్గర ఇలా పోలీసులు ఉండేవాళ్ళు. ఏ ధర్నా కార్యక్రమం ఉన్నా ప్రతి ఇంటి దగ్గర పోలీసులు ఉండేవాళ్ళు. నీ ఇంటి దగ్గర 2 గంటలకి వచ్చి పోలీసులు ఉండేవాళ్ళు. ఈ రోజు నువ్వు ఇంత ధైర్యంగా, ఇంత స్వేచ్ఛగా ఈరోజు నువ్వు ర్యాలీగా పోయి గుళ్ళో పూజ చేశావంటే అది చంద్రబాబు నాయుడు పరిపాలన. జగన్ పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా తెలియకుండా నువ్వు మాట్లాడుతున్నావు. ఈ పార్టీలో పనిచేశావు, నోరు అదుపులో పెట్టుకో. చంద్రబాబు నాయుడు విమర్శించేంత అర్హత నీకు లేదు. చాలా జాగ్రత్తగా మాట్లాడు. ఈ రోజు నువ్వు వాడిపై ఏదో మాట్లాడినంత మాత్రాన నువ్వేదో గొప్ప నాయకుడు అవుతావు అనుకుంటే నీ ప్రమాది. ఈ విధంగా ఈ తాలూకాలో నువ్వు ఎన్నో పోరాటాలు చేసేందుకు వచ్చావు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఈ తాలూకాలో ఎంత అన్యాయం జరిగాయో, ఎన్ని దౌర్జన్యాలు జరిగాయో, ఎంత అవినీతి జరిగిందో ఇవన్నీ నీ నోటి ద్వారా చెప్పావు. ఈ రోజు పోయి చంద్రబాబు నాయుడు ఏమీ పని చేయలేదు, 100 రోజులైందని మాట్లాడుతున్నావు నువ్వు. 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు చేసిన కార్యక్రమాలు 100 తీస్తుంది. రోజుకొక స్కీమ్ పెట్టాడు. నువ్వు రా మా ముందు కూర్చో, ప్రత్యేక అదేదో మేము చూపిస్తాం 100 రోజుల్లో ఏం చేశాడని చెప్పని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన 6 రోజుల్లోనే ప్రజావేదిక కూల్చి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని. అది నీకు మచ్చలేదా? నువ్వు మాట్లాడలేదా? రోజు అమరావతి నాశనం చేస్తానని చెప్పి నువ్వు ధర్నా చేయలేదా? ఇసుక దోపిడీ చేశానని చెప్పి నువ్వు ధర్నా చేయలేదా? పోలవరం కట్టాలని నువ్వు ధర్నా చేయలేదా? ఈ రోజు నీ న్యాయానికి ఆడతితో పోయి బుద్ధి లేకుండా మాట్లాడద్దు. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడేంత అర్హత నీకు కాదు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు చేరుంటే వైఎస్ఆర్ పార్టీలో నువ్వు వైఎస్ఆర్ గురించి ఏదైనా ఉంటే నీ వాళ్ళ దగ్గర మాట్లాడుకోవాలి. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడితే మాత్రం నీకు భవిష్యత్తు అని చెప్పి తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆయన చేసిన తప్పుని కప్పుపుచ్చేందుకు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పైన నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రక్షాళన అనే పేరుతో. అదేవిధంగా ఈరోజు కళ్యాణదుర్గంలో కూడా చేయడం చాలా విదూరంగా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకున్నారు. 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ హిందువులైనా ఏ క్రిస్టియన్స్ అయినా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అక్కడ దర్శించుకోనికి వీలు స్వేచ్ఛ హక్కు కల్పించాలని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. కాకపోతే హిందువులు కాకుండా వేరే మతస్థులు ఎవరైనా వచ్చినా నేను ఫలానా క్రిస్టియను, ఫలానా ముస్లిము కాబట్టి అయినా కూడా నాకు వెంకటేశ్వర స్వామి పైన గౌరవం ఉంది, భక్తుని నేను ఆదరిస్తున్నాను, పూజిస్తున్నాను కాబట్టి నేను స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చానని చెప్పేసి ఒక డిక్లరేషన్ ఫార్మ్ తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ఇచ్చేసి దర్శించుకుంటారు. అది మామూలుగా ఆనవాయితీ. అదే సందర్భంగా ఈ పెద్ద మనిషి కూడా ఈ కల్తిరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఏమని? డిక్లరేషన్ ఫార్మ్ ఇవ్వమని చెప్పేసి అది ఇవ్వకోకుండా నన్ను వద్దని చెప్పినారు, నోటీసులు ఇచ్చారని చేసి అబద్ధాలు చెప్తున్నారు. నువ్వు చేసిన పనేమి? పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ చేసి ప్రసాదాన్ని కల్తీ చేసి
జంతువులు పువ్వులు కలిపి అపరిశిష్ట పాలవుతుండవు. నువ్వు కనీసం అక్కడికి వెళ్ళినా కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారు అంగీకరించినా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు కానీ ప్రజలు కానీ నిన్ను రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. నీకు దైవం మీద అసలు లేదు, భక్తి కానీ ప్రేమ కానీ లేదు. హిందూ సనాతన ధర్మాన్ని అపాసుపాలు చేసే ప్రయత్నంలో భాగంగా నువ్వు విఫలమైనావు కాబట్టి ఈరోజు నువ్వు సిగ్గుతో తిరుమల తిరుపతి దేవస్థానానికి రాకుండా కూడా నువ్వు మలుకున్నావని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీకు తెలియజేస్తున్నాడు. ఇలాంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ వెంకటేశ్వర స్వామిని కానీ మా హిందూ ధర్మాన్ని కానీ ఏమి చేయలేరని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. నువ్వు లేదా ఒప్పుకో నేను హిందువులు కాదని, 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతానని చెప్తున్నావు కదా. అలాంటప్పుడు నేను క్రిస్టియనే, స్వచ్ఛమైన క్రిస్టియన్ నేను అయినా కూడా దైవం మీద నాకు గౌరవం ఉందని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. 5 సంవత్సరాల నువ్వు ముఖ్యమంత్రి కాలంలో ఏనాడైనా కూడా సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి కానీ శ్రీవారికి కానీ పట్టు వస్త్రాలు ఇచ్చిన సందర్భాలు ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నిన్ను నిలదీస్తున్నా నేను. కాబట్టి నువ్వు సిగ్గు తలవంచుకొని యావత్ ప్రపంచానికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు కళ్యాణదుర్గం ప్రాంతంలో చూసాం. గతంలో మా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్న పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. ఈ సైకో పాలన జగన్ రెడ్డిని అంతమందించడమే నా ధ్యేయం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదే నా బాధ్యత అని చెప్పేసి కళ్ళబుల్లి మాటలు చెప్పి గ్రామాల్లో గ్రూపులు పెట్టి తెలుగుదేశం పార్టీని అత్యంత కిరాతంగా నాశనం చేసి తన స్వార్థ రాజకీయాల కోసం కన్నతల లాంటి పార్టీని వదిలేసి వైసీపీలోకి పోయిన ఉమామేశ్వర నాయుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే హక్కు గారిని స్థాయి గారిని నీకుందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఏమంటున్నాను? 100 రోజుల పాలనలో తెలుగుదేశం పార్టీ ఏం చేశారని అడుగుతున్నావా? నీకు కొంచెమన్నా సిగ్గుందని చెప్పేసి అడుగుతున్నాను. గత ఎన్నికల ముందు హామీలో ఇచ్చిన ప్రకారం 3 నెలల ముందు కూడా 1000 రూపాయలు వృద్ధులకు 1000 రూపాయలు పెంచి ప్రభుత్వంలోకి వచ్చిన మొదటి నెలలోనే 7000 రూపాయలు ఇచ్చిన ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు తెలుసుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కళ్యాణదుర్గం పట్టణంలో చూస్తున్నాం. కళ్యాణదుర్గం ప్రాంతంలో అయితే గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలకు పేరుకుపోయినటువంటి చెత్తా చెదారాన్ని ఈ రోజు మా గౌరవ ఎమ్మెల్యే అమిలేని సురేందర్ గారి ఆధ్వర్యంలో అధునాతన యంత్రాలతో పరీక్షించే దాన్ని క్లీన్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ నిర్వీర్యపోతున్నారు. గత 30 సంవత్సరాల నుంచి కళ్యాణదుర్గం ప్రాంతం అల్లాడుతున్నాము. రోగాలను పడి అల్లకొల్లిన ప్రాంతాన్ని ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమాలు చేస్తున్నారు. గతంలో చూసాము భైరవాన్ చెప్ప 30 సంవత్సరం మీ ముఖ్యమంత్రి గారు రాయదుర్గంలో చెప్పారు, కళ్యాణదుర్గంలో చెప్పారు సంవత్సరంలో భైరవతిప్ప ప్రాంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పేసి ఎక్కడా కూడా ఇంత కూడా కదలేదు. అదే సురేంద్రబాబు గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మనం చూశారు మీరు ఇరిగేషన్ మినిస్టర్ గారిని ఆయన జీడిపల్లి పిలుచుకొచ్చారు. అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సర్వే చేపిస్తూ భైరవతిప్పి అధికారులందరూ పరుగులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా 2.5 సంవత్సరంలో ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు చెప్పిన మాట ప్రకారం 2.5 సంవత్సరంలో ఖచ్చితంగా కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్నటువంటి భైరవతి ప్రాజెక్టు నీళ్లు తీసుకొచ్చి 114 చెరువులకు నీళ్ళిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే ప్రజల చేత కళ్యాణదుర్గం ప్రాంతం కళ్యాణదుర్గం అడ్డ అమిలేని సురేంద్ర అన్న గారి అడ్డా అని చెప్పేసి ప్రజల చేత మండలం పొందే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం.